వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. 12th ఫెయిల్ మూవీ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డును షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాసే పంచుకున్నారు. ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ పురస్కారానికి ఎంపికయ్యారు. నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి చిత్రం తెలుగులో ఉత్తమ చిత్రంగా నిలిచింది. జాతీయ ఉత్తమ కన్నడ చిత్రంగా కండీలు, జాతీయ ఉత్తమ తమిళ చిత్రంగా పాకింగ్ ఎంపికయ్యాయి. జాతీయ ఉత్తమ హిందీ చిత్రం కథల్ ఎంపికైంది. జాతీయ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ మూవీ కేటగిరీలో హనుమాన్ అవార్డుకి ఎంపికైంది. జాతీయ ఉత్తమ సినీ గీతంగా తెలుగు పాట ఎంపికైంది. బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు అంటూ సాగే పాటకు జాతీయ పురస్కారం దక్కింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ మేనలుడు జీవి ప్రకాష్ కుమార్ అవార్డుకి ఎంపికయ్యారు. జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా సాయి రాజేష్ ఎంపికయ్యారు. సూపర్ హిట్ అయిన బేబీ చిత్రానికి గాను ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. అంతేకాదు బేబీ చిత్రానికి గాను PVNS రోహిత్ జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డుకు ఎంపికయ్యారు. The film is Hanuman, Telugu. For the stunt choreography, blending myth with momentum and crafting a divine spectacle, where ancient power meets cinematic fury, echoing the strength and spirit of Lord Hanuman himself. The stunt choreographer is two of them, Nandu and Prithvi. The song title is Uru Paleturu from the film Balagam, which means the group, Telugu. For the lyricist's vivid portrayal of rural life, capturing universal themes of home, generational bonds, and the heartbeat of a village with cultural intimacy. The lyricist is Kasarla Shah. The best male playback singer goes to the Telugu song Premisthuna from the film Baby. To the singer for his heart-wrenching rendition of Premisthuna with emotional depth, classical finesse, and melodic intensity. The singer is PVNS Rohit. The girl from the film Gandhi Tatha Chetu, Telugu. For the commitment of the little actress towards delivering an emotionally mature and authentic performance with empathy and anchoring the story's moral core with innocence and sincerity. Her name is Sukriti Veni Bangradevi. First one, the Telugu film Baby. The film sensitively portrays a love triangle where a young woman's aspirations and personal growth lead her into emotional crossroads, balancing loyalty, desire, and moral ambiguity with nuance and empathy. It goes to Sai Rajesh Neelam. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. అండ్ మోరోవర్ బెస్ట్ మూవీ అండ్ బెస్ట్ సాంగ్ ఇలాంటి చాలా అవార్డులు తెలుగు చిత్రాలకు వచ్చాయి. రైట్ రమణ, కొద్దిసేపటి క్రితమే జాతీయ ఫిలిం అవార్డ్స్ కు సంబంధించి కేంద్రం ఒక ప్రకటన చేసింది. కీలకంగా అటు భారతీయ సినీ రంగంలో అత్యున్నత గౌరవంగా భావించేటటువంటి ఈ యొక్క జాతీయ ఫిలిం అవార్డ్స్ ను 2023 సంవత్సరానికి గాను 71వ ఎడిషన్ కు సంబంధించి వివిధ విభాగాల్లో ఫిలిం కు సంబంధించి వివిధ విభాగాల్లో అవార్డు గ్రహీతల పేర్లను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా జ్యూరీ కమిటీ తమ నివేదికను సమాచార శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ కు సమర్పించింది. అయితే అవార్డుల్లో ఈసారి గత 3 సంవత్సరాలుగా తెలుగు ఫిలిం అవార్డులు వరుసగా అటు టాలీవుడ్ దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా 2023 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చినటువంటి చిత్రం బాలకృష్ణ కెరియర్ లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా
అటు హనుమాన్ చిత్రానికి సైతం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ చిత్రంగా గుర్తింపు దక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బలగం సినిమాకు, మరోవైపు బేబీ వంటి చిత్రాలకు కూడా జాతీయ స్థాయిలో ప్రాధాన్యం దక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో ప్రధానంగా అటు తెలుగు సినిమాలకు లభించినటువంటి అవార్డులను మనము ఏ కేటగిరీలో ఏ సినిమాలకు అవార్డు దక్కిందనేది మనం పరిశీలిస్తే గనక ఉత్తమ తెలుగు చిత్రంగా అటు బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ నటించి, అటు మరోవైపు భగవంత్ కేసరి సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా అవకాశం దక్కింది. మరోవైపు ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ గా అటు హనుమాన్ మూవీకి మంచి గ్రాఫిక్స్ తో పాటుగానే విజువల్ ఎఫెక్ట్స్ తో తీయబడినటువంటి సినిమాకు ఉత్తమ యాక్షన్ డైరెక్టర్, మరోవైపు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ గా ఈ రెండు అవార్డులను కూడా హనుమాన్ సినిమాకు గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాచర్ల శ్యామ్ రాసినటువంటి బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు అనే పాట ఇప్పటికీ కూడా అటు తెలంగాణలోని గ్రామీణ పల్లె వాతావరణాన్ని వివరించే విధంగా ఉంటుంది. అటు పల్లె వాతావరణాన్ని ఉట్టిపడే విధంగా ఈ యొక్క పాట ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో బలగం సినిమాకు మరింత పేరు ప్రత్యేకతలు అటు జనంలోకి తీసుకువెళ్లేందుకు ఈ పాట ఎంతగానో ఉపయోగపడింది. ఉత్తమ గేయ రచయితగా క్యాచర్ల శ్యామ్ కు బలగం సినిమా ద్వారా బలగం సినిమాలో ఆయన రాసినటువంటి ఊరు పల్లెటూరు పాటకు దక్కినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఉత్తమ స్క్రీన్ ప్లే గా నిలిచినటువంటి చిత్రం బేబీ సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు దక్కింది. మరోవైపు ఉత్తమ నేపథ్య గాయకుడిగా రోహిత్ ఈ బేబీ సినిమాకు అందుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఉత్తమ బాల నటిగా అటు సుకుమార్ కూతురు సుకృత వేణి గాంధీ తాత చెట్టు సినిమాకు ఈ యొక్క ఉత్తమ బాల నటిగా అవార్డు దక్కించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జాతీయ ఫిలిం అవార్డులు కీలకమైనటువంటి విభాగం. అదేవిధంగా ఉత్తమ నటుడుగా షారుఖ్ ఖాన్ నటించినటువంటి జవాన్ సినిమాకు ఆయన నటనా ప్రతిభకు గుర్తింపులో కూడా షారుఖ్ ఖాన్ కు జవాన్ సినిమాలో ఆయన అలరించిన విధంగా దానికి గాను షారుఖ్ ఖాన్ కు ఉత్తమ నటుడు అవకాశం అవార్డు దక్కింది. మరోవైపు విక్రాంత్ కూడా 12th ఫెయిల్ సినిమా ద్వారా ఆయనకు మంచి గుర్తింపు దక్కింది. ఆయన కూడా ఉత్తమ నటుడు అవార్డు దక్కినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే అనేటటువంటి సినిమాకు రాణి ముఖర్జీకి ఈ యొక్క అవార్డు దక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. వరుసగా ఈ యొక్క తెలుగు సినిమాలకు గత 3 నేషనల్ అవార్డు చూసుకున్నట్లయితే వరుసగా తెలుగు చిత్రాలకు మంచి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా గత 3 జ్యూరీల నుంచి కూడా మంచి గుర్తింపు దక్కింది. జాతీయ వ్యాప్తంగా గుర్తుండిపోయేటటువంటి చిత్రాలుగా నిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కు సంబంధించి, అదేవిధంగా తెలుగులో ఉత్తమ చిత్రాలు వస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క అవార్డులు మరింత బూస్టింగ్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజు, థ్యాంక్ యూ.